తిరుపతికి పోతానా? ఏమైంది? ఈ లాలిపాపులు ఎందుకురా మీకు? అరే లాలిపాపులు కొనకండి, అర్థమైందా? టిఫిన్ చేయండి. సరే. హాయ్. ఎటు పోతాను? తిరుపతికి పోతాను. స్టేషన్లో ఉన్నాం, వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. తిరుపతికి అయితే పోతున్నాం. ఇప్పుడు చాలా లేట్ ఉన్నది. కృష్ణ ఎక్స్ప్రెస్ అంతేనా? కృష్ణ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. బుకింగ్ అయితే అయిపోయినాయి, కానీ అసలు యాక్చువల్గా మేము ఎక్కాల్సింది కాజిపేటలో, కానీ ఇక ఎట్లాగూ కాజిపేట నుండి మళ్ళీ వరంగల్కి వస్తుంది కాబట్టి కొంచెం వరంగల్లో దగ్గరలో ఉన్నాం కాబట్టి వరంగల్కి వచ్చేసినాం. ఇక్కడ మనం ఎక్కి తిరుపతికి అయితే ప్రయాణం చేసాం. కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే చాలా లేట్ ఉన్నది, 1 అవర్. ఆ 1 అవర్ అయిపోయినా చూద్దాం. ఏమైంది? ఏమైంది చెప్పుర్రీ? ఎందుకు భయపడ్డారు? నువ్వు ఎందుకు ఎడతాను జర్రీ? ఎందుకు ఎడతాను చెప్పు? మీ మమ్మీ ఎటుపోయింది? మీ మమ్మీ ఎటుపోయింది? నువ్వు అల్లరి చేస్తే మీ మమ్మీ ఇంటికి పోయింది. పో. నువ్వు ఎందుకు ఎడతాను? నువ్వు అటు ఇటు తిరుగుతావా? తిరుగుతావా చెప్పు. మరి ఎందుకు ఉరుకుతాను అటు ఇటు? హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. లేవాడు. హాయ్ ఫ్రెండ్స్. ఎటు పోతాను? గైస్, ఇవాళ అయితే కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే అసలు యాక్చువల్గా మేము ఎక్కాల్సింది కాజిపేటలో, కానీ కాజిపేటలో ఎక్కకుండా డైరెక్ట్ వరంగల్ వచ్చినాం. ఎందుకంటే మా అన్న వాళ్ళకి ఇక్కడ నుండి రిజర్వేషన్ బుక్ అయింది, కానీ మాకు కాజిపేట నుండి అయింది. కాజిపేటలో ఎక్కితే బాగానే ఉంటది కదా అని అనుకున్నాం, కానీ ఎక్కలేదు. ఇలా చూస్తే మన అన్న దగ్గరికి వచ్చి ఇక్కడ నుండి కలిసి ఎగ్జామని ఇక్కడికి వచ్చినాం. పిల్లలు చూడు ఎట్లా ఎగురుతారంటే ఒకరికి అసలు అంతు పంతు లేదు. ఎట్లా పడితే అట్లా ఎగురుతారు. చూడు మనవాడు చూడు. అది చెప్పు హాయ్. మన బిట్టిగాడు హైలైట్ ఎగురుతాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వీడు కొడుతూనే ఉన్నాడు. పొద్దున నుండి ఇదే పని. గిన్నె పడతాడు అంతేనా? మాట్లాడు. గిన్నె పడుతున్నా. ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. వస్తుందట బండి. అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏం చెప్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇటు ఏమంటావు? నీ ఫీలింగ్ ఎట్లున్నది చెప్పు. తింటారమ్మా? ఇప్పుడు అందరికి వేసినాక నువ్వు తింటాను. అట్లా ఉంటుంది. అమ్మ అంటే ఏందనుకుంటాం? అందరి కడుపు తిన్నాకనే అమ్మ కడుపు తింపుకుంటారు. గైస్, ఇప్పుడైతే మధుర అయితే క్రాస్ అయినా. చాలా డిస్టర్బెన్స్ ఉండే సీట్ల కాడ. మా ఫైనల్గా సీట్ అయితే ఇక్కడ మనిక మన బిట్టి వాడు ఇక్కడ పడుకున్నాడు. ఇక్కడ మమ్మీ వాళ్ళు పడుకుంది. ఇక విజయవాడ కనకదుర్గం
ఫైనల్గా మనం తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడే స్టేషన్లో దిగేసాము. స్టేషన్ వ్యూ అయితే ఇప్పుడే చూడండి. మన తిరుపతితో దిగేసాము. చూడండి అందరం వెయిట్ చేస్తున్నాం ఏం చేయాలని. ఇక్కడ నుండి అయితే మీ సుమం మాట్లాడుకొని తిరుమల నుండి పైకి వెళ్ళాము, అంటే శ్రీవారి మెట్ల కాడికి. అక్కడ వెయిటింగ్ అయితే చాలా ఉన్నది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు గేట్స్ ఓపెన్ చేస్తారు. స్టిల్ మేము 12 o'clock నుండి అక్కడనే వెయిట్ చేస్తూ ఉన్నాము. 5:30 తర్వాత బట్ గేట్స్ ఓపెన్ చేశారు. అక్కడ గేట్స్ ఓపెన్ చేసిన వెంటనే మేము బయలుదేరి చేసింగ్ చేసుకుంటూ కార్లో వెళ్ళి అక్కడ టోకెన్ కొరకు పరిగెత్తామన్నమాట. ఆ డ్రైవర్ మాత్రం ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఎంత రాష్గా నడిపినా కానీ సేఫ్గా తీసుకెళ్లారనమాట. ఎందుకంటే అక్కడ రాసి ఉంటేనే ఆ టోకెన్స్ అనేది దొరుకుతుంది. ఆ తొందరలో మేము త్వరగా వెళ్ళి ఆ టోకెన్ లైన్లో క్యూ అయితే కట్టేసాము. మాకైతే టోకెన్లు అయితే అందరికీ దొరికేసాయి. అది మాత్రం మాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది. చూడండి మన లైన్లో అయితే ఎంతమంది ఉన్నారో. అక్కడ తిరుమల టోకెన్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయేమో, కానీ మేము అప్పుడైతే ఆ టోకెన్ కొరకు అయితే చాలా పరిగెత్తి లైన్లో క్యూ కట్టి విజయవంతంగా అయితే టోకెన్లు అయితే తీసుకున్నాము. ఇది అంతా క్యూ చూడండి ఒకసారి, అక్కడ నుండి దాకా నుండి ఎక్కడికి చూడొచ్చు మీరు. ఫైనల్గా అయితే టోకెన్ తీసుకోవడానికి లోపలికి వచ్చి టోకెన్ తీసుకొని అందరు చూడండి ఎట్లా వస్తున్నారు జనాలు. టోకెన్ అయితే ఫైనల్గా టోకెన్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాం. చూడండి గాయ్స్, స్టార్టింగ్ కదా, మళ్ళీ అలసిపోతారేమో అని ఇప్పుడే తింటారు మన వాళ్ళందరూ. తిన్నాక మెట్లు ఎక్కడం ప్రారంభం అవుతారు. ఇప్పుడైతే టిఫిన్ చేస్తారు చూడండి. షాన్వి ఏం చేస్తాను? టిఫిన్ చేయవా? ₹10 లాలీపాప్లు తింటుంది. ₹2 ₹10? ఇప్పుడు ₹100 కొనిచ్చారా? ఈ లాలీపాపులు ఎందుకురా మీకు? అరే లాలీపాపులు కొనకండి, అదేందా? టిఫిన్ చేయండి. సరే, నాకేమో వీళ్ళు అప్ప చెప్పారు గిజ్జుడు చెప్పు. టిఫిన్ చేస్తారు వీళ్ళు, టిఫిన్ చేస్తారు. నాకు నేను ఏం చేయాలి? వీడు ఒక కాడ ఉంటాడు. చెప్పురా నీ ఫ్యాన్స్కి చెప్పు. హాయ్ హాయ్ హాయ్. డాడీ అవుతాడు. ఫోటోలు అయితే మస్తు దిగుతాడు మన వాడు. షాన్వి లాలీపాపులు ఎందుకు నీకు? టిఫిన్ చెప్పు, ఒక పులిహోర తినిపో. పులిహోర బాగున్నాయి, పులిహోర తినిపో. అయ్యో మనకు ఏది సర్వదర్శనం టికెటా? సర్వదర్శనం టికెట్ తీసుకున్నాము. ఇప్పుడే ఇక మన శ్రీవారి మెట్ల నుండి బయలుదేరుతున్నాము ఫ్యామిలీతోటి. టికెట్ తీసుకున్నాక చాలా కష్టపడ్డాము. విజయవంతంగా అయితే టికెట్ అయితే సాధించినాం. మన ఫ్యామిలీతోటి ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూపెడతాను మొత్తం పూర్తిగా చూడండి.